ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. మీ భవిష్యత్తు గురించి మీరు ఎప్పుడైనా అయోమయానికి లేదా గందరగోళానికి గురయ్యారా? కష్టమైన నిర్ణయాలు తీసుకోవడంలో లేదా అనిశ్చితిలో పడి తరువాత ఏమిటి అని ఆలోచిస్తున్నారా? మీ భవిష్యత్తు గురించి దేవుని దగ్గర ఒక గొప్ప ప్రణాళిక ఉంది. జీవితం ఊహించని విధంగా ఉన్నప్పుడు దేవుడిని ఎలా నమ్మాలో ఈ సందేశం ద్వారా తెలుసుకుందాం. జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. ప్రణాళికలు తలకిందులు కావచ్చు, భవిష్యత్తు భయపెట్టవచ్చు. అనారోగ్యం, విచ్ఛిన్నమైన బంధాలు, ఆర్థిక ఇబ్బందులు లేదా రేపటి గురించిన ఆందోళనలు మిమ్మల్ని వేధిస్తుండవచ్చు. కానీ బైబిల్లో ఒక శక్తివంతమైన వాక్యం ఉంది. సామెతలు 3:5-6 చదువుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అయోమయ ఉన్న స్థితిలో దేవునిపై నమ్మకం ఉంచడం గురించి 5 సత్యాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది నమ్మకం. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము అని వాక్యం చెబుతుంది. నమ్మకం అనేది దానంతట అదే రాదు. అది మీరు ప్రతిరోజు తీసుకునే నిర్ణయం. జీవితం సాఫీగా సాగుతున్నప్పుడు నమ్మడం సులభం, కానీ తుఫాను లాంటి కష్టాల్లోనే నిజమైన నమ్మకం బయటపడుతుంది. ఉదాహరణకు, పేతురు నీటిపై నడవడం చూస్తాము. ఆయన చూపు యేసుపై ఉన్నంత కాలము స్థిరంగా ఉన్నాడు, కానీ ఎప్పుడైతే అలలను చూశాడో భయం పట్టుకుంది. ఇందులో సత్యం ఏంటంటే, మీరు పరిస్థితులను చూడటం మానేసి దేవుని వైపు చూడటమే నిజమైన నమ్మకం. రేపు ఉదయం మీ ఫోన్ చూడకముందే, దేవా, ఈరోజు నేను నిన్ను నమ్మాలని నిర్ణయించుకున్నానని ప్రార్థించండి. రెండవది మన అవగాహన. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అని వాక్యం హెచ్చరిస్తుంది. మనకు అంతా తెలుసని మనం అనుకుంటాం, కానీ మన దృష్టి పరిమితం. దేవుడు ఆది అంతములను ఒకేసారి చూడగలడు. ఆయన తలంపులు మన తలంపుల కంటే ఎంతో ఉన్నతమైనవి. చూడండి, ఒక చిన్న పిల్లవాడు రోడ్డు దాటేటప్పుడు తండ్రి చేయి పట్టుకుంటాడు. ఆ బిడ్డకు ట్రాఫిక్ గురించి తెలియకపోవచ్చు, కానీ తండ్రికి తెలుసు. అందుకే తన చేయి పట్టుకొని నడిపిస్తాడు. మూడవది లోబడి ఉండటం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అంటే కేవలం పెద్ద విషయాల్లోనే కాదు, చిన్న చిన్న విషయాల్లో కూడా, మన లక్ష్యాలు, బంధాల్లో కూడా ఆయనకు చోటు ఇవ్వాలి. గెత్సెమనే తోటలో యేసు, నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి మనకు మాదిరిగా నిలిచారు. దీని అర్థం ఏంటంటే, దేవునికి పూర్తిగా లొంగిపోవడమే అత్యంత సురక్షితమైన మార్గము. నాలుగవది, దేవుడు మీ మార్గాన్ని నడిపిస్తాడు. ఆయన నీ త్రోవల్ని సరళం చేయును అనే వాగ్దానం స్పష్టంగా ఉంది. దీని అర్థం జీవితం ఎప్పుడు సులభంగా ఉంటుందని కాదు, దేవుడు మిమ్మల్ని సరైన చోటుకు చేరుస్తాడని అర్థం. ఆయన తన భక్తుల అడుగుల్ని స్థిరపరుస్తాడు. అలాగే ఐదవది, నమ్మకం శాంతిని ఇస్తుంది. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాణ్ణి నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అని యెషయా గ్రంథంలో ఉంది. మీరు దేవుని నమ్మినప్పుడు భయం మాయమవుతుంది, ఆందోళన తగ్గుతుంది. సమస్యలు పోయాయని కాదు, కానీ ఆ సమస్యల కంటే మన దేవుడు గొప్పవాడనే నిజాన్ని మనం తెలుసుకుంటాము. సింహాల బోన్లో ఉన్న దానియేలు పరిస్థితులు భయంకరంగా ఉన్నా దేవునిపై ఆయన నమ్మకం ఉంచి ప్రశాంతంగా ఉన్నాడు. ఈరోజు మీ జీవితంలో అయోమయం ఎక్కడ ఉంది? భవిష్యత్తు గురించా, లేదా ఆరోగ్యం గురించా, లేదా కుటుంబం గురించా? ఈ 5 సత్యాలను మీరు గుర్తుంచుకోండి. ఈరోజు దేవుడు నమ్మాలని నిర్ణయించుకోండి. ఆయన మీ త్రోవలను ఎలా సరళం చేయాలో చూస్తారు. కాబట్టి దేవుని యందు పూర్తిగా ఆధారపడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.